హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. మా దగ్గర కూపన్స్ అయితే ఉండిపోయాయి. సో డేట్ అయితే అయిపోతుంది అని చెప్పి టాప్స్ తీసుకుందామని నా ఫ్రెండ్స్తో నేనైతే వెళ్ళాను. సో చాలా చాలా బాగున్నాయి. బ్రాండెడ్ కదా, బాగానే ఉంటాయి, కాస్ట్ కూడా బాగానే ఉంటాయి. సో చూస్తున్నాము. ఈ పింక్ చూసారా? ఆల్మోస్ట్ లేడీస్కి పింక్ చూడగానే అలా వెళ్ళిపోతే కళ్ళు, ఎందుకో తెలీదు. బాగుంది కదా, కానీ ఫ్రంట్ డిజైన్ బాగాలేదు, అంత బాగుంది కానీ జార్జెట్ క్లాత్తో వచ్చింది. సో నా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నాను బాగుంది కదా అని. సో ఫ్రంట్ అయితే ఆ డిజైన్ నచ్చలేదు, కొంచెం మంచిగా కనిపించదు అని అనిపించింది వేసుకుంటే. కానీ కాస్ట్ అయితే అదిరిపోతుందండి, మామూలుగా లేదు. 1899 అంటే 1900 అండి. వెంటనే అక్కడ పెట్టేశానండి. ఆ కాస్ట్‌కి అయితే నాకు బయట ట్రూ 2 డ్రెసెస్ అయితే దొరికేస్తాయి. ఉంది దానికి నిజా అమ్మ కూతురు ఒకలాంటివి తీసుకున్నారు ఈ టైప్లో కదా. అవి వేరే కలర్ సేమ్ కదా, నైట్ బ్లూ బ్లాక్ కదా. సో మేడం కొంచెం కోపంగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటా. మేడం పెడితే సార్ చూస్తున్నారండి. సో ఇప్పటికీ 3 డ్రెస్సెస్ చూపించాను. నాకు ఏది బాగుంటుందో మీరు చెప్పండి. నాకైతే ఎల్లో నచ్చింది, నా ఫేవరెట్, బాగుంది. 1300 చాలా బాగుంది కదా. బాగుంది, నార్మల్గా ఉంది. లెవెండర్ కలర్ చాలా బాగుంది కదండి, బాగుంది. చాలా షైనీగా ఉంది క్లాత్ కూడా. కాస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది. నాకు కాస్ట్ చూడగానే మెల్లగా అక్కడ పెట్టేశాను. సో ఆ కాస్ట్కి నాకు 2 డ్రెస్సెస్ వస్తాయి. ఏది చూసినా 1500కి ఏబోనే ఉన్నాయి. సో అక్కడ బొమ్మకు పెట్టారు కదా వైట్ డ్రెస్, సో అదే డ్రెస్ అండి ఇది. చాలా బాగుంది. ఇదైతే కోట్ వచ్చింది, అదిరిపోతుంది అనమాట వేసుకుంటే. ఇది తీసుకుందాము అని ఉన్నది. సరే చూద్దాం. నేను లాస్ట్కి ఏ డ్రెస్ అయితే తీసుకున్నాను అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది. చాలా చాలా బాగుందండి. వైట్ కాటన్ కోట్, కాటన్ వచ్చింది. లోపలదేమో రయన్ క్లాత్ వచ్చింది, బయటేమో కాటన్ కోట్ వచ్చింది. బాగుంది ఓవరాల్గా లుక్. వైట్ అదిరిపోయింది. సో ఈ స్కై బ్లూ చూసారా, చాలా బాగుంది టాప్ వచ్చి. కానీ అది పొట్టి హ్యాండ్స్ వచ్చేసాయి, లాంగ్ హ్యాండ్స్ వచ్చి ఉంటే చాలా బాగుండు. క్లాత్ కూడా బాగుంది అనేసరికి హ్యాండ్స్ సెట్ అవ్వలేదు. సో అది కాస్ట్ కూడా 1000, చాలా బాగుంది. కానీ అక్కడ పెట్టేసాము హ్యాండ్స్ నచ్చక. లెగిన్స్ కూడా బాగున్నాయి. సో ఈ టాప్ చూసారా, ఇది చాలా బాగుంది. లైట్ కలరు, అంటే లైట్ పింక్ లెగ్గిన్, పింక్ చున్నీ వేయాలి దీని మీదన. ఇది కూడా బాగుంది. ఇది 1300 అండి. ఇది బాగుంది కానీ క్లాత్ కొంచెం పలచగా అనిపించింది బాగా, అందుకే పెట్టేసాము అక్కడ. సో చాలా మేము సెలెక్ట్ చేసాము, దాంట్లో బెస్ట్ వన్ ఏది ఎంచామన్నది మీకు లాస్ట్లోనే తెలుస్తుంది. ఇందాక చూపించిన వైట్లో ఇది, అది వైట్, ఫుల్ వైట్. ఇదేమో క్రీమ్ కలర్ అండి, హాఫ్ వైట్ అంటారు కదా, హాఫ్ వైట్ కలరు. ఇదైతే 2000. ఈ బ్లాక్ కలర్ చాలా బాగుందండి. లుకింగ్ అయితే అద్దరిపోయింది అనమాట. బ్లాక్ ఆబ్వియస్లీ ఎక్కడున్నా ఇంకా బ్లాక్ అంటే ఇంకా యూనివర్సల్ కదండి. చాలా బాగుంది. డిజైన్ కూడా అది గోల్డ్ కలర్తో ప్రింట్ తోటి చాలా బాగుంది. ఇది కాస్ట్ కూడా తక్కువే, 1299 అంటే 1300 పడింది. చాలా బాగుంది. ఆ కాస్ట్కి ఇది పర్వాలేదు, రీజనబుల్ అనిపించింది. బ్రాండ్ కదా, చాలా బాగుందండి. ఇది తీసుకుంటున్నాం, ఇది డిసైడ్ అయ్యాము తీసుకుందామని. ఇది ట్రైల్ వేసి కూడా మీకు చూపిస్తానండి, లాస్ట్లో ఉంటుంది, అది కూడా చూడండి. ఈ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్, ఇది పీచ్ కలరు,
ప్రింట్ అండి అంతనే పోదు, బాగుంటుంది. అది వాష్ చేస్తున్న కొలది ఇంకా ఇంకా క్లాత్ అనేది చాలా బాగుంటుంది. చాలా దళసరిగా ఉంది, పలుచగా అయితే అస్సలు లేదు. చాలా బాగుందండి. వైట్ కలర్ లేస్ తోటి దీని మీద వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ లెగ్గిన్ వేస్తే మరి నాకైతే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ నాకు వైట్ కలర్ కాంబినేషన్తో చాలానే ఉన్నాయి, అందుకని తీసుకొని వద్దని ఆలోచిస్తున్నాను. సరే చూద్దాం, నేను లాస్ట్ వచ్చేసరికి ఏ డ్రెస్ తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. ఇదైతే మీకు 1000 పడింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టాప్ ఒకటి చూసారా, ఇది ఏంటి అదేదో అంటారు కదా, సాటిన్ టైప్ అంటారు కదా, ఆ టైప్లో ఉంది. దీని మీదకి సిల్వర్ లెగ్గిన్, సిల్వర్ చున్నీ వేయాలట. సో నాకు అలా సెట్ చేసి అయితే మా ఫ్రెండ్స్ ఇచ్చారు, వేసుకొని చూడమని. ఇది ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉందో చూద్దామండి. ఇది కూడా టాప్ వచ్చి 1000 రూపీస్ పడింది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, గ్రీన్ కలర్ అండ్ ఈ కలర్ పేరు నాకు తెలియట్లేదు, సర్ఫ్ కలర్ ఏదో అంటారు కదా, నాకు తెలియట్లేదు అది ఏ కలర్ అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొన్ని కలర్స్ అయితే తెలియవు. సో ఈ 2 డ్రెస్సెస్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో ట్రైల్ వేసి చూద్దాము, పదండి. కొంచెం నాకు చాలా నచ్చింది, బాగుంది. నేను ఒకటి తీసుకుంటాను. అబ్బా సూపర్ ఉంది, కలర్ సెలెక్షన్ అదిరిపోయింది. ఇంకో డ్రెస్ బాగుంది, నిజంగా నీకు బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి సో ఇంకొక డ్రెస్ వస్తుంది, అది కూడా చూద్దాం. షార్ట్తో అందంగానే ఉంటావురా నువ్వు. నేను అప్పుడెప్పుడు పొట్టిదని ఫీల్ అవడానికి పక్కన పెట్టుకుంటాను. చూడరా బాబు, చూడు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అదేదే ఆడు ఏడుస్తుంటే కుదిరిపిస్తున్నట్టుంది నువ్వు. అంటే మొత్తం అందరూ చూస్తారంటే ఎంత హైట్ ఉన్నాడని పెద్దవాడు కొద్ది నేను చూస్తాను మాత్రం ఎదిగిపోతున్నాడు. సైజ్ చెప్పులు కూడా ఎక్కడ దొరకట్లేదు, సైజ్ అంతా. మేరీ నేను చూస్తాను, డ్రెస్ వచ్చింది, మేరీ నేను చూస్తాను. ఇది కూడా బాగుంది, ఇక్కడ బాగా సన్నగా ఉంది ఇందులో. చాలా బాగుంది. మేం చేసాము సెలెక్టింగ్, అది నేను, అది అయితే నేను ముందుసారి నాది. రెండు బాగున్నాయి కదా, రెండు చూసింది, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ట్రైల్ వేసి వస్తాను. ఇది అది అలా ముందు వేసుకుంది కదా, అది వేసుకోవచ్చు కదా ఒకటి తేనా. తను ఇప్పుడు ముందు వేసుకుంది కదా, అది ఎల్లో అలా ఎల్లో. మాపు ఉంది. ఫైనల్లీ నేనైతే ఈ డ్రెస్ అయితే ఫిక్స్ అయ్యానండి. నా ఫ్రెండ్స్ అయితే ఇది సజెస్ట్ చేశారు, చాలా బాగుంది, ఇది సాటిన్ లాగా మెరుస్తుంది క్లాత్. సో సిల్వర్ చున్నీ, లెగిన్ వేస్తే ఇంకా బాగుంటుంది, దీనికి సిల్వర్ జ్యువెలరీ పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేను ఒకసారి దీంతో రెడీ అయ్యి నేను ఇంకొక వీడియో అనేది చేస్తానండి. సో ఈ డ్రెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో డ్రెస్ కూడా చూద్దాము. ఈ డ్రెస్ చూస్తారా ఫ్రెండ్స్, చాలా బాగుంది, ఎల్లో కలర్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ప్యాంటు టాపు రెండు కలిపి ఒక సెట్ అనమాట. ఇది 1400కి వచ్చింది. సో నేను ట్రై చేశాను, నాకు చాలా బాగుంది. ఎల్లో కలర్ నాకు ఫేస్కి ఇంకా గ్లో వస్తుంది, కానీ నాకు ఇప్పటికే ఎల్లో డ్రెస్సులు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ఇది ట్రైల్ వేసి నేను వదిలేసాను. కొంచెం పలచగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది కానీ కొంచెం పలచగా అనిపించింది. సో నేను అది అక్కడే వదిలేసాను, ఈ డ్రెస్ అయితే నేను తీసుకోలేదు. ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది. మా దగ్గర ఆల్రెడీ కూపన్స్ ఉన్నాయి, ఆ కూపన్స్ పట్టుకుని మేము వెళ్ళాము. మా డ్రెస్సులు మేము సెలెక్ట్ చేసేసుకున్నాము. సో ఫైనల్గా మా బిల్ అయితే 5000 ఎబోవ్ అయిందండి. సో మేము బిల్ చేసేసి షాపింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఒక ర్యాంప్ వాక్ చెయ్యి షార్ట్తో. షాప్లో ర్యాంప్ వాక్ అమ్మా, అది ప్రమోషన్ ఇవ్వ ఏంటి షాప్కి, పైకి వెళ్ళలేమో మెన్స్ వేరుకి. చెప్పు ఒకసారి ఇవ్వా, నీ చెప్తేవా. సో నా పాదం సగం వచ్చిందేమో. ఎంత సైజ్ ఎంత
చెప్పులు సైజ్ దొరకట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడైనా 12 సైజ్ ఎక్కడైనా చెప్పులు కస్టమైజ్ చేస్తే చెప్పండి. మేము అక్కడికి మేము అక్కడికి వచ్చి చెప్పులని మేము ఆర్డర్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ చెప్పులు సైజు దొరకట్లేదు. అంటే ప్రభాస్ సైజు 10 ఉంటుంది అనుకుంటా, 12 అట. సో అభిది వచ్చి 11, అంటే ప్రభాస్ కన్నా తక్కువే కదా. ప్రభాస్ కన్నా తక్కువ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కామెంట్స్, గుడ్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మా బిల్ అయితే 5107 అయితే అయిపోయింది. సో ఫుడ్ వ్లాగ్స్ అయితే రొటీన్ అయిపోయాయని చెప్పి షాపింగ్ వీడియో చేశానండి. ఇది కూడా నచ్చితే నన్ను ఆదరించండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో మేము తీసుకున్నవి మరొకసారి మీకు చూపిస్తున్నాను. లాస్ట్లో బిల్ అడ్జస్ట్మెంట్ అవ్వక మళ్ళీ ఒక షర్ట్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అభి అయితే షర్ట్ తీసుకున్నాడు. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ హాప్ డైలీ ఒక పార్లర్ అయితే, ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఉంది. అక్కడికైతే వచ్చేసాము. అవి ఏమో అవ్వవు కదా, వదిలేసాను. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ ట్రీట్ అనమాట. హాయ్ బ్రో, మాకు ఐస్ క్రీమ్ ఏమైనా ఫ్రీగా ఇస్తావా? మనోడే అంటున్నాడు. అభి మనోడే అన్నా, మరి ఐస్ క్రీమ్ ఫ్రీ లేదా? సో ఓ నిన్న కీర్తన బర్త్డే జరిగింది. ఆల్రెడీ స్టేటస్ కూడా పెట్టాను, చాలామంది చూసారు. సో నాకు పార్టీగా ఇదొకటి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. 2 in 1 అన్నారు ఇక్కడ. 2 in 1 వావ్, సూపర్. అమ్మో, రెడీగా ఉన్న ఐస్ క్రీమ్ కేక్స్ రెడీగా ఉన్నాయి. ఐస్ క్రీమ్ కేక్స్ కదా, ఐస్ కేక్స్. ఐస్ క్రీమ్ కేక్సే అంటాను నేను. దీన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు నాకు తెలియదు, చెప్పు. ఇదేంటిది? స్లైస్ ఇట్ అంటారు దాని మీద. ఓ, అంటే స్లైస్ ఇట్ అంటే మనం అలా కట్ చేసుకుని తినాలా? ఓ, ఈరోజు చాలా కొత్త విషయం తెలిసింది నాకు. మీరు తెలుసుకుంటే అవి చెప్పండి. అలా ఐస్ క్రీములు తినేసి బాడీ పెంచేస్తే పిల్ల ఎలా దొరుకుతుందో నీకు చెప్పు ఫ్రెండ్స్. వచ్చేసిందా? అలా చెప్తే నీకు సంబంధాలు రావు, చూసుకో. Received on phone pay. Thank you, boss.